హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్ఫిల్టర్డ్ సిస్టర్ స్టోరీస్. ఈరోజు మా ఇంటి దగ్గర సాటర్డే మార్కెట్ అనమాట. సో అక్కడ ఫ్రెష్గా మెంతం కూర కనిపించింది నాకు. సో మెంతం కూర కుడుములు చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. మెంతం కూర కుడుములు అనేది రాయలసీమ స్పెషల్. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఫ్రెష్గా మెంతం కూర, దీన్ని ఇలా ఒలుచుకొని ఆకులు కడుక్కొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. మనకి దీనికి ఏంటి అంటే కుడుముల్లోకి ఆకుకూర ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మేము ఎక్కువ తీసుకున్నాము. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, కొబ్బరి పొడి, పసుపు, రాళ్ళుప్పు అండ్ గోధుమ పిండి. ఈ గోధుమ పిండిలో లైట్గా కొంచెం నూనె వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా వాటర్ పోసుకుంటూ దీన్ని చపాతీ పిండిలాగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. అలానే లూజ్గా కలుపుకోకూడదు. చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. అంత లోపల మనం ఇక్కడ ఏం చేయాలి అంటే చపాతీ పిండితో పాటు ప్యారల్గా ఈ ఆకుకూరను మొత్తం మనకు ఎంత కావాలో అంత ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఒలుచుకొని కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పిండి మొత్తం తడిపేసుకొని ఇలా సాఫ్ట్గా ఉండాలి. మరీ హార్డ్గా ఉండద్దు, మరీ లూజ్గా ఉండద్దు. ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక 10 minutes రెస్ట్ చేయాలి దీన్ని. ఇప్పుడు మనం 10 minutes ఇది రెస్ట్ చేసుకున్నాక ఇది చాలా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే కొంచెం ఒక డ్రాప్ ఆయిల్ చేతిలో వేసుకొని చేతి మీద మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. స్ప్రెడ్ చేసేసుకొని దీంట్లో చిన్న బాల్ సైజ్ లాగా తీసుకొని దీన్ని ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. ఈక్వల్గా రోల్ చేసుకోవాలి. అంటే ఈక్వల్గా సైజ్ ఇలా రోల్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం మనం మనకి ఎన్ని కుడుములు కావాలో అంత మొత్తం సేమ్ ప్రాసెస్ అలానే చేయాలన్నమాట. చిన్న పీసెస్, చిన్న బాల్ తీసేసుకొని పిండిది ఇలా రోల్ చేసేసి అది బ్రేక్ అవ్వకుండా నీట్గా ఒకటే సైజులో పెట్టుకోవాలి. ఏంటిదంటే ఇది ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఇవన్నీ ఒకసారి ఇలా చేసుకున్నాక దీన్ని ఆవిరికి మనం ఉడికిస్తామన్నమాట. ఇలా పెట్టేసుకోవాలి. ఆవిరికి ఉడికిస్తామన్నమాట. సో ఆవిరికి ఉడికిచ్చేది ఎందుకు అంటే ఇప్పుడు కుడుములు అంటే ఆవిరి కుడుములు అంటారు కదా. సో దీన్ని అలా ఆవిరికి ఉడికిస్తాం కాబట్టి అలా రోల్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ మీకు అన్నీ అలా చేసుకున్నాక చూపిస్తాను. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని దీన్ని ఏం చేస్తామంటే మనం ఆవిరికి ఉడికిచ్చాక మళ్ళీ పీసెస్లో కట్ చేసుకుంటాం అనమాట. సో ఇలా ఒక ప్లేట్ మీద మొత్తం పెట్టేసుకొని అంటుకోకుండా ఆయిల్ మనం చేతికి రాసుకొని రోల్ చేస్తాం కాబట్టి అవి ఒకటికొకటి అంటుకోవు. ఓకేనా? అండ్ ఇవన్నీ చేస్తుంది ఎవరో తెలుసా? మా చెల్లి నిన్ననే మత్కల్ నుంచి హైదరాబాద్కి వచ్చింది. సో తన కోసమే ఇవన్నీ ఇంట్లో ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఈ మెంతం కూర కుడుములు అంటే మా చెల్లికి చాలా చాలా ఇష్టం అండ్ వాళ్ళ హస్బెండ్కి కూడా. సో అందుకని తనే కష్టపడి చేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇలా కుక్కర్ గిన్నెలో నీళ్ళు తీసేసుకొని దీంట్లో ఏదైనా ఒక యుటెన్సిల్ ఇలా మనం తీసేసుకొని దానికి ఇలా ఆయిల్ ఒక 2-3 drops ఆయిల్ వేసి దాన్ని మొత్తం గ్రీస్ చేసుకోవాలన్నమాట. ఇలా హ్యాండ్తో నీట్గా గ్రీస్ చేసేసుకొని ఇలా గ్రీస్ ఎందుకు చేసుకోవాలి అంటే ఇప్పుడు మనము ఏవైతే ఈ కుడుములు ప్లేస్ చేసుకున్నామో రౌండ్గా అవి దీంట్లో ప్లేస్ చేస్తామన్నమాట. సో ఒకదాన్ని ఒకటి ఇలా అన్ని దాంట్లో ప్లేస్ చేసుకోవాలి. ఆ ఆయిల్ ఎందుకు రాసాము అంటే ఒకదానికొకటి అతుక్కొని స్టిక్కీగా అవ్వకుండా అది ప్లేస్ చేసాం. ఇలా మొత్తం ప్లేస్ చేసేసుకున్నాక దీన్ని కుక్కర్లో పెట్టేసుకొని వాటర్ ఏం పోసుకోకుండా మూత మూసేసి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. సో ఇలా అన్నీ ప్లేస్ చేసేసుకున్నాక దీన్ని ఇందాక మనం వాటర్ పోసి పెట్టుకున్నాం కదా ఆ కుక్కర్ గిన్నెలో పెట్టేసి ఇలా మూత మూసేసి క్లోజ్ చేసేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకొని దీంట్లో మనం వాటర్ ఏమి వేసుకోము. దీన్ని డైరెక్ట్గా మనం ఆవిరికి మగ్గిస్తామన్నమాట. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకోవాలి.
కిందకి ఇట్లా పెట్టి కొంచెం మంట ఇట్లా కన్నా. ఇది ఆన్ చేసేసుకొని దీన్ని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు వదిలేసేయాలి. స్టార్ట్. ఇవి కుడుములు అనేవి కుక్కర్లోనే కాదు, ఇడ్లీ పాత్రల్లో అన్నా స్టీమ్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర సపరేట్గా స్టీమర్ ఉంటే స్టీమర్లో అన్నా స్టీమ్ చేసుకోవచ్చు. ఇది 3rd విజిల్ అండి. ఇంకొకటి విజిల్ వచ్చేస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దీని తర్వాత పొగ పోతుంది కదండి కుక్కర్కి, అప్పుడు మొత్తం తీసుకొని ఏదైతే మనం కుడుములు ఆవిరి కానికే పెట్టామో అవి పీసెస్ కట్ చేసుకుంటాం. ఇది 4th విజిల్ అండి. సో స్టవ్ ఆపేసి ఇప్పుడు ఇది పొగ పోయేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు 4 విజిల్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేస్తాం కదా. పొగ పోయినాక కుక్కర్ మూత ఓపెన్ చేసేసుకొని చేతులు కాలుతాయి, జాగ్రత్తగా ఇద్దరు బట్టతోనో లేదంటే పట్టుకరతోనో హెల్ప్తో ఆ ప్లేట్ తీసేసి ఆ గిన్నె బయటికి తీసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం ఆవిరికి ఉడికిపోతాయి అన్నమాట. ఉడికిపోయాక ఇలా పెట్టేసుకొని దీన్ని మనం ఇప్పుడు మన ఎంత సైజ్ కావాలో అంత సైజ్ పీసెస్లో కట్ చేసుకోవాలన్నమాట. సో చేతులు కాలుతాయి, చాలా జాగ్రత్తగా దీన్ని చిన్న చిన్న పీసెస్లోకి ఇలా కట్ చేసుకోవాలి. ఏంటంటే ఇలా పీసెస్ ఉడికించినాక ఇలా పీసెస్లో కట్ చేసుకుంటే దీన్ని ఫ్రై చేసినప్పుడు అవి క్రిస్పీగా అయ్యి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. సో ఇలా ఇవి మొత్తం కుడుముల్ని ఇలా పీసెస్లోకి కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్నాక ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇలా అన్నీ ఇలా చాప్ చేసేసుకోవాలన్నమాట. ఏంటి అంటే మనం ఎయిదర్ ఈ కుడుముల్ని ఇలా రోల్ లాగా చేసేసుకొని చాప్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం బాల్స్గా చిన్న చిన్న బాల్స్ ఉంటాయి కదా, అలా బాల్స్ లాగా చేసేసుకొని కూడా డైరెక్ట్ స్టీమ్ చేసేసుకొని వేసుకోవచ్చు. బట్ మేమేంటి అంటే ఇలా చేస్తే కొంచెం లోపల కూడా బాగా ఉడికి కొంచెం లైట్గా క్రిస్పీ అవుతాయని చెప్పేసి మేము ఇలా ప్రిఫర్ చేస్తాము. అండ్ మీరు మీ కంఫర్ట్ అయిన షేప్స్లో మీరు కట్ చేసుకోవచ్చు వాటిని, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అవన్నీ కట్ చేసుకున్నాక ఫస్ట్ పచ్చిమిర్చి ఉప్పు పసుపు కొబ్బరి వేసేసి ఫస్ట్ దీన్ని పేస్ట్ చేసేసుకుందాము. ఇవన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొబ్బరి వేసేసి తగినంత పసుపు అండ్ సరిపడా ఉప్పు ఇప్పుడు మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాము. మీరు ఎంత కారం తినగలుగుతారో దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు మీరు అప్రాక్సిమేట్లీ తీసుకోవచ్చు. అండ్ దీన్ని ఇప్పుడు మనం పేస్ట్ చేసేసుకోవాలి. నీళ్ళు ఏమీ వేసుకోకుండా డైరెక్ట్గా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని మీకు తర్వాత ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం. దీన్ని ఇలా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను కడాయి పెట్టేసుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకు అంటే మేము ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాం కాబట్టి మీరు మీకు తగ్గట్టు చూసుకొని, అంటే ఆకుకూర ఎంత ఉందో దాన్ని బట్టి మీరు వేసుకోండి. సో ఇది కొంచెం కాగేంత వరకు వెయిట్ చేద్దాం.
ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినాక కొన్ని ఆవాలు, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర. ఈ మినప్పప్పు ఇంకా శనగపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు నీట్గా మెల్లగా వేయించుకోవాలి. ఇది మాడిపోయింది అంటే టేస్ట్ బాగుండదు. సో జాగ్రత్తగా దగ్గర ఉండి చేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెడ్గా అయిపోయాయి కదా, దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. ఆయిల్ మొత్తం హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే మనం కడిగి ఆరబెట్టుకున్న అదంతా వేసేసేయాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. వేసుకున్నప్పుడు ఇది చాలా ఎక్కువ కనిపిస్తుంది, బట్ ఆకుకూర ఒక్కసారి మగ్గిపోయాక చాలా తక్కువ అయిపోతుంది అన్నమాట. దీన్ని బాగా మెంతం కూరని ఏంటంటే ఎక్కువ మంచిగా ఫ్రై చేసుకోలేదనుకోండి, చేదు అనేది వచ్చేస్తుంది. సో దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ చేదు అనేది తగ్గిపోతుంది అన్నమాట ఫ్రై బాగా చేసుకుంటే. ఒకసారి మంచి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి దీన్ని మగ్గిద్దాం. ఇలా బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి కొంచెం మనం పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక మనం పచ్చిమిరపకాయలు కారంలో వేసాము, బట్ స్టిల్ ఇది వేస్తే లైట్ ఇది కలర్ఫుల్గా కనిపించడానికి కొంచెం వేసి బాగా కలుపుకోవాలన్నమాట. దీన్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే మనం పక్కన ఉన్నప్పుడే పక్కన ఉండి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఆకుకూర మాడిపోతే టేస్ట్ అస్సలు బాగుంటుంది అన్నమాట. సో ఇది ఒక 70% ఫ్రై అయ్యాక దీంట్లోకి ఇందాక మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయాలి మొత్తం. నేను చేతులు బాగా వాష్ చేసుకొని చేతులు పెడుతున్నాను, మీరు మళ్ళీ నన్ను తప్పుగా అనుకోకండి. ఇలా మొత్తం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిలో ఉన్న పచ్చదనం అండ్ మెంతం కూరలో ఏదైతే ఇంకా 30% అనేది చేదు ఉందో అది పోయేంత వరకు ఈ రెండింటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ రెసిపీలో ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ అన్నమాట దీనికి. ఇప్పుడు ఇది ఇలా ఫ్రై అయ్యాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కుడుములు ఉన్నాయి కదా, ఇవి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. వేసేసుకొని దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట. ఇది బాగా ఇలా మిక్స్ చేసుకున్నాక పక్కకు పెట్టు. ఇది బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం కుడుములకు కారం పట్టుకునేటట్టు. చూసారా పసుపు వేసినందుకు కలర్ ఎంత మంచిగా ఉందో. అండ్ ఇది మనము డీప్ ఫ్రై అలా చేయట్లేదు కాబట్టి, ఇది స్టీమ్ చేసాం కాబట్టి, అండ్ ఆకుకూర ఉంటుంది కాబట్టి ఇది చాలా హెల్దీ మనకి. అండ్ మెంతం కూర ఎలానో మనకి చాలా హెల్దీ, దాని గురించి నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇది వన్స్ ఇన్ వైల్ చేసుకుంటే మెంతం కూర నచ్చని వాళ్ళకు కూడా ఇది చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. అంతే, వేడి వేడి మెంతం కూర కుడుములు రాయలసీమ స్పెషల్ రెడీ. దీన్ని మనం మంచిగా ప్లేటింగ్ చేసుకొని మా చెల్లికి టేస్ట్ చూపిద్దాము ఎలా ఉందో.
లాస్ట్లో దీంట్లో ఏం చేయాలి అంటే ఒక చిన్న బాలలో ఆయిల్ వేసుకొని ఒలిచి పెట్టుకున్న ఎల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. సో గార్లిక్ ఇలా వేసుకొని ఎల్లిపాయలు దాన్ని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇందాక మనం చేసి పెట్టుకున్న కుడుములు ఉన్నాయి కదా దాంట్లోకి వేసుకోవాలి. యాక్చువల్ ఏంటంటే మనము ఎల్లిపాయలని ఇలా లాస్ట్లో అయినా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం మెంతం కూర వేసే ముందే దాన్ని బాగా ఫ్రై వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మెంతం కూర వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్ అయిపోయాక దీన్ని ఇందాక మనం చేసి పెట్టుకున్న మెంతం కూర కుడుములు ఉన్నాయి కదా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. సో ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మా చెల్లికి తీసుకెళ్ళి టేస్ట్ ఎలా ఉందో కనుక్కుందాం. తను సీరియస్గా మొబైల్ చూసుకుంటుంది. రచన, అగో నీకెంతో ఇష్టమైన వేడి వేడి మెంతం కూర కుడుములు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పరచ్చు నీకు ఇష్టమైన మెంతం కూర కుడుములు. చాలా బాగుంది. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో తెలపండి. ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కూడా చేయండి. బాయ్. థ్యాంక్ యూ.